హాయ్ అండి. మేము ఈరోజు సవాయ్ అనే విలేజ్ అక్కడికెళ్ళడానికి మేమిప్పుడు ప్రయాణం చేసాము. అలాగే ఒక కంప్లెయింట్ వచ్చింది వైఫై తగులుది. ఆ కంప్లెయింటు టీక్ చేయడానికని మేము ఇప్పుడు బయలుదేరాము. కానీ మా గాడి మాకు సాత్ ఇవ్వలేదు. వెంటనే పంచర్ అయిపోయింది. మేము ఈ జగల గాడి పెట్టేసి వేరే గాడి కోసం వెయిటింగ్ చేస్తున్నాము. మాకు ఇంకో అవకాశం లేదు. స్కూటీ ఇక్కడ దాకా నడిపించుకొని వచ్చాను. అలాగే చెమటలు గిమటలు పట్టినాయి. ఇక్కడ పక్కన ఒక స్కూల్ ఉంది. ఏఎన్ఆర్ స్కూల్ ఉంది ఇక్కడ. ఇక్కడ మేము కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి షెడ్ ఒకటి బనాయించున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కూలింగ్. అలాగా మేరా దోస్త్ లోన్ కూపే అన్నాడు. చాలా మంచి అతను. ఈ షెడ్ ఇది ఇక్కడ రెస్ట్ తీసుకున్నానికి. ఆ దోస్తు ఇక్కడ రెస్ట్ తీసుకొని మరి కొద్దిసేపులో ప్రయాణం చేస్తాము. ఇది ఉస్కూల్ దగ్గరికి వచ్చాము. మీకు కావాలంటే స్కూల్ పేరు ఇది. ఇక్కడ సీడీ మాది, మేము పనిచేసిన సీడీ మా స్కూటీ ఇది. దీని మీదే మేము వచ్చాము. పంచర్ అయిపోయింది. మాకు సాత్ ఇవ్వలేదు. అలాగే నడుచుకొని ఎంత దూరం వచ్చామో నడిపించుకొని. ఇది నా మిషన్, ఇది ఫ్లాషింగ్ మిషన్. వైఫై లైన్ ఎక్కడ తెగిపోయినా కూడా ఈ మిషన్ ద్వారా జోడీ చేయాలి. ఇటు నా దోస్తుడు మా ఇద్దరం పని చేస్తున్నాం ఇక్కడ. ఇది మేము షెడ్ ఇది. దీని ముందుకెళ్తే బీచ్ కనబడుతుంది. చాలా మంచి బీచ్ ఇది. బాగుంటుంది బీచ్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మాకు రెస్ట్ తీసుకోవడానికి తయారు చేసిన ఒక జాగా మాకు దొరికింది. చాలా బాగా తయారు చేస్తారు. ఇవన్నీ తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టాలి. అలాంటిది వీళ్ళు పబ్లిక్కి ఏ ఇబ్బంది లేకుండా ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి ఈ జాగా ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది. అలాగే నా దోస్తు కూడా రెస్ట్ తీసుకుంటాను. చూడండి ఎలాగా. ఈ షెడ్ చాలా బాగుంది. షెడ్ చూడడానికి బాగుంది కానీ ఎక్సలెంట్గా ఉంది. షెడ్ దేనితో తయారు చేశారంటే, షెడ్ తయారు చేయడము బేత్ కర్రలు అంటారు. ఆ బేత్ కర్రలతోని ఈ షెడ్ ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది. ఇక్కడ ఎవరు కానీ ఎంత దూరం నుంచి వచ్చైనా కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే మీద మీరు టాప్ చూస్తే ఎలా ఉన్నదంటే, టాప్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ మీద టాప్ ఇది కొబ్బరి కమ్మలతోని చాలా బడిగా తయారు చేస్తున్నారు. ఇది ఇక్కడ కూకొని ఇది టేబుల్, ఇది ఏవైనా సామాన్ పెట్టుకోవడానికి ఎక్సలెంట్గా పనికొచ్చింది. ఇలాంటిది భోజనాలు కానీ ఎక్కడి నుంచి చాలా లాంగ్ నుంచి వచ్చి ఇక్కడ భోజనాలు చేయవచ్చు. చాలా ఫెసిలిటీస్ వేస్తున్నారు. ఇది కూకోడానికి టేబుల్, ఇది బాగుంది, ఎక్సలెంట్. ఇవన్నీ బేతు కర్రలు ఇవి. అవి ఒక చెట్టు కర్రలు తెచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎక్సలెంట్గా ఉంది. షెడ్ ఫుల్ షెడ్ ఇది. చూడడానికి చాలా బాగుంటుంది. మేము మాత్రము ఇందులో ఈరోజు ఒక అరగంట అరగంట రెస్ట్ చేసి గవర్నమెంట్ బస్సు 4 గంటలకి 5 గంటలకి ఆసుపాసులో ఇక్కడ వస్తుంది. దాని మీద మేము ట్రావెల్ చేస్తాము. ఓకే.
ఇక్కడ బీచ్ ఇలాంటి వాటర్ ఉంటుంది. ఈరోజు మేము బీచ్ దగ్గరికి వచ్చాము. కాకపోతే బీచ్ చూసాను, ఎక్సలెంట్గా ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. అలాగే మాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ మాకు టైమ్స్ తక్కువగా ఉంది. మేము చాలా లాంగ్ ప్రయాణం చేయాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం. బాయ్.